సంక్షేమ పథకాలు పేదలకు అందకుండా అడ్డుపడుతున్న చంద్రబాబుపై నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఫైర్ అయ్యారు. వాలంటీర్ల వ్యవస్థను అడ్డుకొని వృద్ధులకు ఇంటి వద్ద పెన్షన్ అందకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలను అడ్డుకుంటున్న చంద్రబాబు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకొని పేదలపై కక్ష తీర్చుకుంటున్నారని చెప్పారు. పచ్చకూటమి ఎన్ని కుట్రలు చేసినా వైఎస్ఆర్సీపీ విజయాన్ని అడ్డుకోలేరంటున్న నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డితో మా ప్రతినిధి లోకేష్ ఫేస్ టు ఫేస్. సంక్షేమ ఫలాలు అందుకుంటున్న లబ్ధిదారులకు టీడీపీ అడ్డుగోడగా నిలిచింది. ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, రైతు ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు, వీటికి అడ్డుగోడగా టీడీపీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈసీ ఈ యొక్క నిధులను నిలుపుదల చేసింది. దీనిపై మాట్లాడేందుకు నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఉన్నారు. వారితో మాట్లాడదాం. చెప్పండి, అంటే ఎట్లా చూడొచ్చు అంటారు? ప్రతి దానికి ఈ యొక్క టీడీపీ నాయకులు అడ్డుకోవడము, లబ్ధిదారులకు కావచ్చు, ఇతరులకు కావచ్చు ఇబ్బంది కలిగే విధంగా చేయడాన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? ఈరోజు పేదవాళ్ళకి అందుతున్నటువంటి సంక్షేమాన్ని అడ్డుకొని వాళ్ళని నిలువన ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు కూడా చేస్తున్నారు. మొన్న నెల పెన్షన్లు ఇవ్వడాన్ని కూడా ఆయన తప్పుబట్టి ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేసి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు నిలుపుదల చేశారు, వాలంటీర్ల ద్వారా పంపించకుండా. మరి ఈ నెల కూడా బ్యాంకుల్లో వేస్తామని చెప్పేసి ఎన్ని రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నారో మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. మరి అదే కాకుండా ఇప్పుడు ఇన్పుట్ సబ్సిడీ విషయంలో కావచ్చు, లేకపోతే ఫీ రీయింబర్స్మెంట్ విషయంలో కావచ్చు, పిల్లల చదువు విషయంలో లేకపోతే రైతన్నలకి అందే సబ్సిడీ విషయంలో ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉండి ఇదేదో కొత్త స్కీము, కేవలం ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి స్కీమ్ కాదు, ఎప్పటి నుంచో కంటిన్యూ అవుతున్నటువంటి స్కీము. మరి గతంలోనే ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారమే వెరీ క్లియర్ గా ఏదైనా కొనసాగుతున్న స్కీమ్ని ఆపే హక్కు ఎలక్షన్ కమిషన్ కానీ ఎవరికి కానీ లేదు. కానీ విచిత్రంగా ఈ రోజు బీజేపీని అడ్డు పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు ఇలా కుట్రలు పని ఎలక్షన్ కమిషన్ మీద ప్రెషర్ తీసుకొచ్చేసి వాళ్ళు ఈ రకంగా చేయడం అనేది నిజంగా దుర్మార్గమైన చర్య. ఎందుకు చేస్తుండొచ్చు అంటారు? అంటే ప్రతిదానికి ఇట్లా అడ్డుకోవడం అనేది కావాలని చేస్తున్నట్లా, లేకుంటే ఓటమి భయంతో ఈ విధంగా పాల్పడుతున్నారా? ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందో, జగన్మోహన్ రెడ్డి గారి ఒక నెల నిలుపుదల చేసినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారు చేయని వాడే అవ్వకుండా పోడు. మరి 5 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు. మాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పాత స్కీముల్ని కూడా కంటిన్యూ చేయొద్దు అని చెప్పేసి ఈరోజు దుర్మార్గంగా ఆపడం ఏంది? అసలు వాలంటీర్ వ్యవస్థ అనేది 5 సంవత్సరాల క్రితం పెట్టినది, దానిని నిలుపుదల చేశారు. ఈరోజు ఇన్పుట్ సబ్సిడీ ఎప్పటి నుంచో ఇస్తున్నాము, ఫీ రీయింబర్స్మెంట్ ఎప్పటి నుంచో ఇస్తున్నాము, మరి దానిని కూడా నిలుపుదల చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం అనేది నిజంగా దుర్మార్గమైన చర్య. మనం చూసుకున్నట్లయితే చంద్రబాబు ఎన్ని ఆటంకాలు కలిగించినా ప్రజలైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారు. ఏదైతే గతంలో 2019 ఎన్నికల్లో కూడా చంద్రబాబు పసుపు కుంకుమ పేరుతో ఏదైతే పథకాలను అమలు చేశారో అప్పుడు ఆ సమయంలో వర్తించని ఆటంకాలు లేని ఈ యొక్క నిబంధనలు ఇప్పుడు ఎట్లా వర్తిస్తాయంటూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ ప్రజలు, ఓటర్లు తమ వైపు ఉన్నారు, తమన్నే గెలిపిస్తారంటూ ఈ యొక్క నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, నంద్యాల.